అలా మమ్మీకి జన్మించింది, మళ్ళీ సార్ పునర్జన్మించింది. సార్కి మా కుటుంబం మా తరపున అందరికీ రుణపడి ఉంటాం. తన పేరు గణేష్ అండి. మా చెల్ల వాళ్ళ అబ్బాయి యూనివర్సిటీలో చదువుకుంటుండు, ఉస్మానియా యూనివర్సిటీలో అండి. బీటెక్ సెకండ్ ఇయర్. ఎగ్జామ్ ఉందని వెళ్తున్నాడు. అనుకోకుండా స్లిప్ అయ్యి ట్రైన్లకించి దిగబోయి కింద పడిపోయిందండి. ఒక అతను చూసి అంబులెన్స్ కాల్ చేశారంటండి. చేస్తే శ్రీకర్ హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ తను అందరు వచ్చేసరికి మేము కూడా ఒక లేట్ అయిపోయింది. ఒక పావు గంట లోపల మేము వచ్చేసామండి. వచ్చిన తర్వాతకి మా అబ్బాయి ఉన్న కండిషన్లో తను సార్ చూశారు. చూసి ఏం కాదమ్మా మీకు మేము ఉన్నాము, లైఫ్ సేవ్ చేస్తాం, అబ్బాయికి ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాలని చెప్పారండి. సార్ చెప్పిండు, తను ఎలాగ మాట ఇచ్చిండో తను అలానే మా చేతిలో పెట్టారండి. ఆ సార్కి జన్మలకు రుణం తీర్చుకోలేము. అలా మమ్మీకి జన్మించింది, మళ్ళీ సార్ పునర్జన్మించింది. సార్కి కుటుంబం మా తరపున అందరికీ రుణపడి ఉంటాం. గణేష్ గుర్తుపట్టావు నన్ను? గుర్తుపెట్టాను. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ డాక్టర్. ఓకే. ఎట్లా తెలిసినది నీకు? మీరు సర్జరీ చేశారు సార్. ఓకే, సర్జరీ గుర్తుందా నీకు? చేసింది అని మీరు చేశారని గుర్తుంది సార్. రైట్ రైట్. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? తలనొప్పి కానీ, వాంతులు కానీ ఏం లేవు సార్, నార్మల్. ఏం లేదు, నార్మల్ గా రెగ్యులర్ పనులు చేసుకోనికి వస్తుందా? చేయగలుగుతాను సార్. ఇంట్లో నీకు నీ అంత నువ్వు తినడము, ఓకే, బేసిక్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వస్తుంది. ఎస్ సార్. ఓకే.